తెలుగు రాష్ట్రాల తాగు సాగునీటి అవసరాలకు కీలకమైన శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. నీటి నిల్వ 100 టీఎంసీలు దాటింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల నుంచి 2,08,594 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలంలోకి వస్తోంది. నిన్న రాత్రి నుంచి ఇన్ఫ్లో 2 లక్షలకు పైగానే శ్రీశైలంలోకి కొనసాగుతోంది. జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 101 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 858 అడుగులకు చేరింది. ఈ ప్రవాహం మరో 5 రోజులు కొనసాగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెల 27వ తేదీ వరకు శ్రీశైలంలో కేవలం 41 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. వారం రోజుల వ్యవధిలోనే 60 టీఎంసీల వరద జలాశయంలోకి వచ్చి చేరింది. ప్రస్తుతం వస్తున్న వరద వల్ల నీటి నిల్వ గరిష్టంగా 150 టీఎంసీల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రవాహం నిలిచిపోయిన తర్వాత ఐఏబీ సమావేశం నిర్వహించి నీటి విడుదలపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,616 అడుగులకు చేరింది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 51 టీఎంసీలకు చేరింది.